హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ఈరోజు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చాలామంది అడిగారు, దాని గురించి చెప్తాను చూడండి. నేను ముందుగా క్లెన్సింగ్ ఆయిల్తో నా సన్ స్క్రీన్ కానీ ఫౌండేషన్ మేకప్ కానీ రిమూవ్ చేస్తానండి. ఇక్కడ లిప్స్టిక్ కూడా వేసాను మీకు చూపించడానికి. చూడండి, మేకప్ మొత్తం క్లీన్ అండ్ క్లియర్గా పోతుంది. అండ్ సన్ స్క్రీన్ కూడా తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగా లిప్స్టిక్ కూడా బయటకు వచ్చేసిందో. ఇది రైస్ వాటర్తో చేయబడిందండి. రైస్ యొక్క అవుటర్ లేయర్తో చేశారు. దానిలో ఉన్న మినరల్స్ అండ్ ఆయిల్ ప్రోటీన్తో చేయబడింది. ఇది బ్రైట్నెస్ని ఇస్తుంది, మాయిశ్చరైజర్ని ఇస్తుందండి. ఇప్పుడు వాటర్తో వాష్ చేస్తే చూడండి నొరగలాగా ఎంత బాగా క్లీన్ చేస్తుందో. ఇది కొంచెం కాస్ట్లీ అయినా కూడా నాకు 3 months వరకు వస్తుంది, 3 to 4 months వస్తుంది. డైలీ వన్స్ వాడతాను. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ అండి. ఇది పిలిగ్రిమ్ వాళ్ళది నేను వాడుతున్నాను. ఒక 1 year అయింది వాడబట్టి. నాకు సాలిసిలిక్ యాసిడ్ బాగా పడుతుందండి, సో నేను అందుకే అది ఉన్నది చూస్ చేసుకున్నాను. నాకు ఫోమ్ ఫేస్ వాషే బాగా అనిపించిందండి. నార్మల్ది కూడా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఆయిలీ యాక్నీ ప్రోన్ వాళ్ళకి ఫోమ్ ఫేస్ వాషే చాలా బాగుంటుంది. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఎవరైనా వాడచ్చు. ఎప్పుడు అది ఆఫర్లో ఉంటుందండి. 2+1 కానీ 1+1 ఆఫర్లో మంత్లీ ఇస్తుంటారు. ఇది 5 years బ్యాక్ నుంచి వాడుతున్నానండి. పాస్ట్ 1 yearగా మానేశాను. 60 seconds ఫేస్ వాష్ చేయాలండి ఖచ్చితంగా. అండ్ యూ కెన్ కౌంట్, ఒక పాట పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు. ఇది నాకైతే వర్కౌట్ అయింది, ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఇంకా హై ఎండ్లో కావాలి అంటే బయోడమ్ ఫేస్ వాష్ ట్రై చేయొచ్చు. ఇది నేను చిన్న పాకెట్ సైజ్ ఒకటి తీసుకున్నాను, అది కూడా బాగా అనిపించింది. కాకపోతే ఫోమ్ అయితే అంతగా రాదండి. అండ్ ఫేస్ వాష్ అయ్యాక జస్ట్ అలా డాప్ చేయాలి అండి. ఫేస్ వాష్ చేసాం కదా, ఆ బ్రష్ని కూడా కడగడం మర్చిపోకండి. అలాగే దాని క్యాప్ని పెట్టడం మర్చిపోకండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. అండ్ ఫేస్కి ఎప్పుడైనా సపరేట్ టవల్ కానీ ఒక సపరేట్ నాప్కిన్ లాంటిది పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను సీరం వాడుతున్నాను. గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, హైలూరోనిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది ఫైన్ లైన్స్ని కానీ రింకిల్స్ని కానీ ముడతల్ని యాంటీ ఏజింగ్గా నాకు పనికొస్తుంది అండి. మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది. అండ్ చూసారా, ఇది వాడినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డే సన్ స్క్రీన్ అనేది వేయాలండి, ఎందుకంటే గ్లైకాలిక్ యాసిడ్ ఉంది కదా. అండ్ చూసారా, ఇది నా రియల్ స్కిన్ అండి. చాలా తక్కువ చూస్తారు ఇది, ఎందుకంటే ఇద్దరు మాయిశ్చరైజర్ అన్నా ఉంటుంది, సన్ స్క్రీన్ కానీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ వేస్తున్నానండి దాని మీద. ఇది టీ ట్రీ ఆయిల్తో హైలూరోనిక్ యాసిడ్, సేమ్ పిలిగ్రిమ్ వాళ్ళదే నేను సిటిఎంగా వాడుతున్నాను. క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అండర్. ఇక్కడ నేను టోనర్ని మిస్ చేస్తున్నాను అండి. స్కిన్ pH బ్యాలెన్స్ కోసం టోనర్ వాడతారు, సోప్ వాడే వాళ్ళు వాడచ్చు. నేను ఇక్కడ ఫేస్ వాష్ వాడుతున్నాను కాబట్టి నేను టోటల్గా టోనర్ అనేది మిస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ లిప్ బామ్ బేబీ లిప్స్, మేబిలిన్ బేబీ లిప్స్ వాడుతున్నాను. ఇంతేనండి నా స్కిన్ కేర్ రొటీన్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు కూడా ఇదే ఫాలో కావచ్చు. అండ్ వీక్లీ వన్స్ BHA, AHA ఎక్స్ఫోలియేటింగ్ ఉంటుందండి. నాకు బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉండవు. అండ్ క్లీన్ స్కిన్ కోసం ఇది వాడుతున్నాను. ఫేషియల్ కూడా రేర్గా చేసుకున్నాను. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.